ఎండాకాలంలో వేడిని తట్టుకుంటే వర్షాకాలంలో ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాతావరణంలో మార్పులు రావడం వలన డెంగ్యూ, టైఫాయిడ్, జీర్ణకోశ వ్యాధులు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఇలా అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి, పండ్లు బాగా తినాలి. అలా చేయడం వలన రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ వర్షాకాలంలో ఏ ఏ పండ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు కొన్ని బాదం పప్పులను తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన ఎంతో మంచిది. బాదం పప్పులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ వాటిలో రాగి, జింక్, ఫోలేట్ మరియు ఐరన్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వర్షాకాలంలో సాధారణంగా సంభవించే అంటువ్యాధులు, ఇతర అనారోగ్యాలతో పోరాడటానికి బలమైన రోగ నిరోధక శక్తి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన శరీరం కోసం మీ రోజువారీ ఆహారంలో బాదం పప్పును చేర్చుకోవాలి. యాపిల్స్, దానిమ్మ పండ్లు, బెర్రీలు, అరటి పండ్లు వంటి తాజా పండ్లలో విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి. వీటిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ పండ్లలో సన్నగా తరిగిన బాదం పప్పును జోడించడం లేదా వాటిని స్నాక్స్గా తీసుకోవడం వల్ల మన జీవితంలో ఆరోగ్యకరమైన మార్పు వస్తుంది. ఇలా వర్షాకాలంలో బాదం పప్పు, యాపిల్స్, అరటి పండ్లు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.